Let's all turn with me to John chapter 6 verse 65. John chapter 6 verse 65. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిననెను. ఇన్ ద సేమ్ వే జాన్ చాప్టర్ 1 verse 17. ఎవరైనా సాయం చేయగలరా? జాన్ చాప్టర్ 1 verse 17. Hebrews chapter 10 verse 29. In the same way, Hebrews chapter 10 verse 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29. సో దేవుని యొక్క సాయం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. మా పరిశుద్ధమైన దేవ, పరలోకమందున తండ్రి, నీకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభా, తన ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క పాద సన్నిధికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. తను ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారని మేము నమ్ముతున్నాం తండ్రి. మరి నా ప్రభా, ఈ సమయంలో తండ్రి మరి వ్యక్తిగతంగా ఆరాధించక మునుపు నా ప్రభా మీకు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా కావాల్సిన తండ్రి మరి యొక్క తలంపులు మీరు దయచేయండి. సంఘాన్ని తండ్రి ఆరాధనలోనికి నడిపించగలిగి పురికొల్పించగలిగే వాక్యాన్ని నా ప్రభా మీ యొక్క కృపా సింహాసనం నుంచి మరి మీరే విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను కాదు కానీ నా ప్రభా తండ్రి మరి నాలో మీరుండి నా తండ్రి కావాల్సిన మాటలను పలికించమని, అనవసరపు మాటలన్నింటినీ కూడా తండ్రి తాళం వేయమని ప్రార్థన చేస్తూ తండ్రి మీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరిచి నోటి మాంద్యం కలిగిన నన్ను తండ్రి మీ యొక్క నోటి బోరుగా వాడుకొని తండ్రి మరి మీరే ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మహిమపరచబడినట్లుగా సహాయం దయచేయమని ముందున్న సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ నా యొక్క చిన్న ప్రార్థన పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మనం ఎవరినైనా ఒక బ్రదర్ని కానీ సిస్టర్ కానీ ఎలా ఉన్నారు అంటే ఏం చెప్తారండి? బాగున్నాం. జాబ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? యూజువల్గా ఏం చెప్తామంటే మనం హౌ ఆర్ యూ బ్రదర్ అంటే వీఆర్ డూయింగ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. జాబ్ ఎలా ఉందంటే డూయింగ్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. హౌ ఈజ్ యువర్ హెల్త్ అంటే ఐఎమ్ డూయింగ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. నీ చదువు ఎలా సాగుతుందంటే గోయింగ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. సో ప్రతిసారి కూడా మనం ఎవరు చెప్పినా కూడా ఏం చెప్తూ ఉంటామండి? బై గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప వల్ల బాగానే ఉన్నాము అని చెప్తూ ఉంటాం అనమాట. అయితే అది ఎలా అయిపోయింది అంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూ ఉంటాం కదా, మనం ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఒక హ్యాబిచ్యుయేటెడ్గా అయిపోయాం అనమాట. ఐ డోంట్ నో వెదర్ వీ రియలీ మీన్ ఇట్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ గ్రేస్ ఆర్ నాట్ అనేది, బట్ ఒక అలవాట్లో ఇదిగా మనం చెప్పడం జరుగుతుందనమాట. కానీ యొక్క గ్రేస్ అనే మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎంత శక్తివంతమైన మాట అనేది మనకి తెలుస్తుందనమాట. గ్రేస్ అంటే ఏంటండి? గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ ద గాడ్. సో వీ విల్ గెట్ ద థింగ్స్ దట్ వీ డోంట్ డిజర్వ్. ఏదైతే మనం పాత్రులు కామో అటువంటిదిని పొందడాన్ని ఏమంటారు? గ్రేస్ అని. కృప అంటే మనం దేనికి పాత్రలు కాదమో దాన్ని పొందడమే దేవుని యొక్క కృప. దెర్ ఇస్ ఆల్సో అనదర్ వర్డ్, కనికరం, మర్సీ. మర్సీ అంటే సంథింగ్ దట్ వీ డిజర్వ్ ఇన్ లైఫ్, గాడ్ ఈజ్ నాట్ అలౌవింగ్ దట్ ఇన్ అవర్ లైఫ్. సో ఏదైతే పాత్రలమై ఉన్నామో దానికి పాత్రలుగా కాకుండా ఉండడానికి, ఏదైతే పనిష్మెంట్ని మనం డిజర్వ్ అయి ఉన్నామో. సో మొదటిది ఏంటంటే కృప అంటే దేనికి మనం పాత్రలం కాదో దానికి పాత్రలుగా చేయడం, విచ్ ఈజ్ పరలోకం. పరలోకానికి మనం పాత్రలు కాకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప చేత మనందరినీ కూడా దేవుడు పాత్రలుగా చేస్తూ వచ్చారు. దేనికైతే మనం పాత్రలం అంటే నరకానికి మనందరం కూడా పాత్రలుగా ఉన్నప్పటికీ దేవుడు ఆయన కనికరం ద్వారా మనల్ని ఏం చేశారండి? దానికి పాత్రలు కాకుండా మనందరికీ కూడా ఆయన కృప చూపిస్తూ ఆ యొక్క కనికరం చూపిస్తూ మనల్ని కాపాడుతూ వచ్చారన్నమాట. సో గ్రేస్ ఈజ్ ఏ జనరస్ లవ్ టు ద అన్వర్ది. మనందరం కూడా అన్వర్ది పీపుల్గా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల చూపించిన కృప. అయితే ఇందాక మనం 3 వచనాలు చదువుకున్నాం కదా. సో జాన్ చాప్టర్ 6 verse 65 నేను మళ్ళీ మరొకసారి చదువుతాను. జాన్ చాప్టర్ 6 verse 65. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే. ఎవరి చేత అండి? తండ్రి చేత కృప అనుగ్రహింపబడకుంటే
ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పెను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడాలి. రెండోదిగా చూస్తే జాన్ చాప్టర్ 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ రెండోది ఏం చెప్తారండి? కృప ఎవరి ద్వారా కలుగుతుందంట? యేసుక్రీస్తు ద్వారా. సో ఇందాకేం చెప్పారు? తండ్రి చేత కృప కలుగుతుందన్నారు. ఇక్కడేమో ఈ కృప యేసుక్రీస్తు ద్వారా కలుగుతుందన్నారు. హీబ్రూస్ చాప్టర్ 10:29 చూస్తే అందులో సెకండ్ పార్ట్ చూసుకున్నప్పుడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమునుగా ఎంచి కృపకు మూలమగు ఆత్మ. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ గ్రేస్ త్రూ అవర్ ట్రయూన్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్స్. మన యొక్క జీవితంలో ఆ యొక్క కృపను మనం ఈ రీతిలుగా మనం పొందుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే కృప గురించి ఇంకా ఎంతో దావీదు కూడా 136 కీర్తన అందరికీ కూడా తెలుసు. ఆయన కృప నిరంతరం ఉండనని ఆ కీర్తన మొత్తం కూడా దేవుని యొక్క కృపను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా పాల్ కూడా రాసిన 14 లెటర్స్ మనం చూసుకున్నట్లయితే ద ఫస్ట్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వర్స్ ఏముంటుంది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడైందును గాక. మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క పౌలు రాసిన 14 లెటర్స్ చూస్తే మన ఫస్ట్ స్టార్టింగ్ వర్స్లోనే ఉంటుంది. ప్రతిసారి ఆ ఫస్ట్ వర్స్ ఎండ్ అయ్యేప్పుడు ఏం చెప్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప తోడైండును గాక అని చెప్పి మనకి చెప్తూ ఉంటారన్నమాట. అయితే కృప గురించి కృప అంటే ఏంటో తెలుసుకున్నాం. కృపను పొందుకోవడానికి మన జీవితాల్లో సోర్సెస్ ఆఫ్ గ్రేస్ ఏంటనేది ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఇక్కడ చూసుకున్నాం వచనం ద్వారా. అయితే హౌ వీ ఎక్స్పీరియన్స్ దట్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్, ఆ యొక్క కృపను మనం ఎన్ని రకాలుగా మన జీవితాల్లో అనుభవిస్తూ ఉంటాం, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్ అంటే ప్లెంటీ ఆఫ్ వేస్ ఉన్నాయి దేవుని యొక్క కృపను మన జీవితంలో మనం అనుభవించగలగటానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి, దేవుడు మన పట్ల కనబరచడానికి. అయితే వాటన్నిటికంటే ముందుగా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే లెట్స్ ఆల్ టర్న్ విత్ మీ టు ఎఫిషియన్స్ చాప్టర్ 2:4-5. ఎవరైనా తెలుగులో సాయం చేయండి. ఎఫిషియన్స్ చాప్టర్ 2:4-5. సో మనం ఎలా ఉన్నామండి? మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన మహాప్రేమ చేత క్రీస్తు మనల్ని బ్రతికించెను. దేని ద్వారా మనం రక్షించబడ్డాం? కృప చేత మనం రక్షించబడుతూ వచ్చాం. వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. అయితే మనం అనుకోవచ్చు కృప అంటే మనం ఏది పాత్రలు కాదో దాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఇందాక చెప్పాం కదా, మన అపరాధముల చేత ఈ యొక్క పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే పైన వర్స్ చూసుకుంటే 3వ వచనము ఎఫిషియన్స్ చాప్టర్ 2:3 సేస్ వారితో కలిసి మనందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమరి వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనం ఎట్లా ఉన్నామండి? వీఆర్ డిజర్వ్ టు గెట్ ద రాత్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క అపరాధముల చేత, మన యొక్క పాపముల చేత, మన యొక్క పూర్వ స్వభావముల చేత, మన యొక్క శరీరేచ్ఛలన్నింటినీ కూడా మనం తృప్తిపరచుకుంటూ సంతోషపరచుకుంటూ ఎట్లా ఉన్నామంటే దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవడానికి మనందరం పాత్రులుగా ఉన్నామంట. అయితే దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క కనికరం వలన ఆయన ఏం చేశారంటే రోమన్స్ చాప్టర్ 5:9 సేస్, రోమన్స్ చాప్టర్ 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై, బలహీనులమై, భక్తిహీనులమై, పాపులమై ఎన్ని రకాలుగా ఉన్నామండి? శత్రువులమై, బలహీనులమై, భక్తిహీనులమై, పాపులమై ఉన్నాం. అటువంటి నీచమైన స్థితిలో మనం ఉంటున్నప్పుడు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉంటున్నప్పుడు ఆయన ఏం చేశారంటే నీ కొరకు నా కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో మరణించడం ద్వారా, ఆ యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనలందరినీ హీ సేవ్డ్ అస్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. సో ఆయన యొక్క కృపను మనందరం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే కృప చేత రక్షించబడ్డాం. వీఆర్ ఆల్ సేవ్డ్ బై హిస్ గ్రేస్.
సో ఆయన ఇచ్చినటువంటి ఈ ఉదయకాలం మనం దేవుడిని వ్యక్తిగతంగా ఆరాధించాలంటే మొట్టమొదటిగా ద రీజన్ షుడ్ బి ద సాల్వేషన్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ లైఫ్ త్రూ హిస్ గ్రేస్. దేవుని యొక్క కృప చేత మనం ఏదైతే పొందుకున్న రక్షణ ఉన్నదో దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం అనమాట. అంతేకాకుండా లెట్స్ ఆల్ టర్న్ విత్ మీ టు 2 Corinthians chapter 8 verse 9. Chapter 8 verse 9. 2 Corinthians chapter 8 verse 9. సో ఆయన కృప ఏం చేసిందండి? ఆ కృప నన్ను రక్షించడం మాత్రమే కాకుండా ఆ కృప దరిద్రులమైనటువంటి మనందరినీ కూడా ధనవంతులుగా చేయడం కొరకు ధనవంతుడైన దేవుడు దరిద్రునిగా మారడానికి హీ డిడ్ దట్ సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ టు మేక్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. ఆ యొక్క కృపను మనం అనిపించడం కొరకు దేవుడు ఏం చేశారండి? ధనవంతుడై ఉండి కూడా దరిద్రునిగా మన కోసం మారుతూ వచ్చారు. యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఎంత గొప్ప అండి. వీఆర్ నాట్ డిజర్వ్ టు గెట్ ఇన్ దట్ పొజిషన్. అటువంటి ధనవంతులుగా దేవునితో కలిసి మనం ఉండలేము. అయితే అటువంటి మనం దారిద్ర్యమైన పరిస్థితిలో ఉంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశారండి? ఆ యొక్క పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టి తండ్రి యొక్క కుడి పార్శ్వాన్ని కూర్చునే స్థితిని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఇటువంటి పాపులందరి కోసం కూడా దేవుడు ఏం చేశారండి? ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని స్థితిని విడిచిపెట్టి ఆ దారిద్ర్యునిగా దేవుడు మన కోసం మారడం జరిగిందనమాట. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు గివ్ యూ దట్ ఎవర్ లాస్టింగ్ ఇన్హెరిటెన్స్, నీ కొరకు నా కొరకు అటువంటి నిత్య రాజ్యాన్ని దేవుడు మనందరి కొరకు కూడా ఇవ్వడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మనం దేవుణ్ణి ఎంతగానైనా మనం స్తుతించబద్దులో ఉన్నాం. మొదటి రీజన్ ఏంటంటే దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, కృప చేత దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా ఆయన చేసిన సాక్రిఫైస్, ద సాల్వేషన్ దట్ హీ డిడ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ద సాక్రిఫైస్ దట్ హీ డిడ్ ఫర్ అవర్ లైఫ్. దేవుడు ఆ యొక్క కృపను మనం కనపరచడానికి ఆయన చేసిన సాక్రిఫైస్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. అయితే ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే 1 Corinthians chapter 15 verse 10. ఆయన మనకి సాల్వేషన్ ఇవ్వడం, మనల్ని ఆయన స్థితిని విడిచిపెట్టి మన కోసం దిగివచ్చి మనం రక్షించడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ 1 Corinthians chapter 15 verse 10 says, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. అయితే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఏంటండి? దానికి కారణం దేవుని యొక్క కృప. ఇక్కడ పౌలు చెప్తున్నారు కదా, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. హీస్ సేయింగ్ దట్ నేను ప్రయాసపడ్డాను, నాకు ఎక్కడ నిష్ఫలం కాలేదు, నేను చేసిన ప్రయాసం అంతట్లో కూడా దేవుడు కృప నాకు సాయం చేసింది, నేను ఎక్కడ లేదని హీస్ గివింగ్ ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. అండ్ హియర్ గాడ్ చోజ్ పాల్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్స్, నాట్ బికాస్ హీ బిలాంగ్స్ టు ఏ ఇజ్రాయిట్స్ ఆర్ హీ బిలాంగ్స్ టు ఏ బెంజమైన్ ఫ్యామిలీ. సో అయితే బట్ హిస్ గ్రేస్ అలోన్ చోజ్ హిమ్ అండ్ బట్ హిస్ గ్రేస్ అలోన్ గేవ్ హిమ్ ద ఆపర్చునిటీ టు సర్వ్ హిమ్. దేవుణ్ణి సేవించడానికి కూడా మన జీవితంలో కృప ఉండాలండి. వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ గ్రాంటెడ్ ఫర్ ఇన్ అవర్ లైఫ్. ఎస్పెషలీ ఈరోజు మనం ఈ స్థానంలో ఉండి దేవుణ్ణి సేవిస్తున్నాము, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము, దేవుని యొక్క పని చేయగలుగుతున్నాం, పరిచర్య చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్కిల్స్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ అపీరెన్స్. నీ రూపాన్ని బట్టో, నీ అందాన్ని బట్టో, నీ చదువుని బట్టో, నీ ఆస్తిని బట్టో, నీ కుల గోత్రాలను బట్టో, లేదంటే నీ బ్యాక్గ్రౌండ్ని బట్టో, ఇవన్నీ కాదు, కానీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రేస్, దేవుని యొక్క కృప వల్లనే. ఇక్కడ ఏదైతే పాల్ ఇక్కడ చెప్తూ ఉన్నాడో, నేను కాదు కానీ నేను ఈరోజు ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాను, నాకు తోడై ఉన్నది దేవుని కృప. ఆ రీతిగా మనం కూడా వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ ఆల్ త్రూ హిస్ గ్రేస్ వీఆర్ సస్టైనింగ్, వీఆర్ సర్వింగ్ ద లార్డ్. లేదు నేను అనేది మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, లేదు నా జ్ఞానం, నా స్థితి, లేదంటే నా స్కిల్స్, నా టాలెంట్ అని చెప్పి మనం అనుకుంటే ఇంకొక మనకి ఉంటుంది కదా, హీబ్రూస్ చాప్టర్ 12 verse 28 to 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12
28-29. మనం ఏం చేస్తున్నాము, ఏం పరిచర్య చేస్తున్నాం అనేది వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ఈజ్ త్రూ హీస్ గ్రేస్ అని మనం గుర్తించి దేవుని యొక్క పని ఎలా చేయాలంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఎలా చేయాలంటే దేవునికి చేసే పని వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంట. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్, దేవుని యొక్క మనం కృప కలిగి వినయ భయభక్తులతో, ఆ యొక్క రివరెన్స్తో, ఆ యొక్క భయముతో, ఆ యొక్క వినయముతో, ఆ యొక్క ఒబీడియన్స్తో కనుక ఇఫ్ వీ ఫెయిల్ టు డూ ద సర్వీస్ టు ద లార్డ్, దేవునికి అంగీకారయోగ్యమైన పరిచర్యను మనం చేయలేకపోతే ఏం జరుగుతుందండి? విల్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద గాడ్. ఆయన ప్రేమిస్తూనే, వాత్సల్యం చూపిస్తూనే కోపించే దేవుడిగా ఉంటున్నారన్నమాట. సో మొదటిగా మనం దేవుడిచ్చిన యొక్క రక్షణను బట్టి మనం దేవుణ్ణి, ఆయన యొక్క కృపచేత, ఆయన ఇచ్చిన సాల్వేషన్ని బట్టి దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. రెండవదిగా ద సాక్రిఫైస్ దట్ హీ డిడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు గివ్ అస్ ద ఎవర్ లాస్టింగ్ ఇన్హెరిటెన్స్, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. అంతేకాకుండా ద ఆపర్చునిటీ టు సర్వ్, దేవుణ్ణి సేవించగలిగే స్థితిని, ఆ యొక్క అవకాశాన్ని, దేవుడిచ్చిన పరిస్థితిని బట్టి మనందరం కూడా దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. చివరిగా ఇంకొక పాయింట్ చెప్తానండి. ఇప్పటి వరకు ఏదైతే 3 పాయింట్స్ చెప్పామో, ఈ 3 ఒక ఎత్తు అయితే చివరిది ఈ పరిస్థితిలో దేవుని కృపను అనుభవించడం అనేది ఎంతో గొప్ప విషయం అనమాట. దిస్ ఈజ్ మోర్ క్లోజర్ దాన్ ఎనీథింగ్. సో ఏంటిది అని అంటే 2 Corinthians chapter 12 verse 9. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎక్స్పీరియన్సింగ్ హిస్ గ్రేస్ ఇన్ సఫరింగ్స్. శ్రమలలో దేవుని యొక్క కృపను అనుభవించడం అనేది దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అవర్ లైఫ్. ఎస్పెషలీ ఇప్పటి వరకు మనం దేవుని యొక్క కృపను ఒక రీతిగా అనుభవించినట్లయితే, శ్రమల్లో అంటే యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ గ్రేస్ వెరీ క్లోజ్లీ. అంటే బ్రదర్ మీరు చెప్తున్నారు ఈజీగానే, కానీ మనకి కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి బ్రదర్ గాడ్స్ గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అంటే మనకి నచ్చుతుందండి? నచ్చదు. కానీ బట్ వెన్ వీ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ వేర్ యూ విల్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. అయితే ఐ నో అది ఇట్స్ నాట్ ఈజీ టు టేక్ ఇట్ అట్ దట్ మూమెంట్, కానీ ఆ యొక్క సఫరింగ్స్లో కూడా మనం దేవుని వైపు చూసినట్లయితే నా కృప నీకు చాలునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందనమాట. సో ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. వాచ్మెన్ నీ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయనకి ప్రతిసారి కూడా ఆయన సిక్ అవుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. బిఫోర్ టేకింగ్ ఎనీ మెడిసిన్ హీ ప్రే టు గాడ్, దేవా ఎందుకు నువ్వు ఇది ఎలా చేసావు, ప్లీజ్ హీల్ మీ అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళంట. ఆయన ప్రేయర్ చేసిన ప్రతిసారి కూడా దేవుడు సహాయం చేసి ఆయన్ని హీల్ చేస్తూ వచ్చారన్నమాట. సో అదే క్రమంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన మళ్ళీ సిక్ అవ్వడం జరిగింది. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, ఆయన తగ్గించారు. మళ్ళీ అది రిపిటేటివ్గా మళ్ళీ ఆయన్ని హిట్ చేయడం జరిగిందనమాట. ఇంకా బాదర్ చేస్తుంది, అది తగ్గలేదు. చాలా దీనమైన పరిస్థితికి ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన దేవుడిని మళ్ళీ అడిగారంట, దేవా వై యూఆర్ అలౌవింగ్ దిస్ ఇన్ మై లైఫ్, టాక్ టు మీ అని చెప్పి దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఆయనకి ఒక విజన్ చూపించారంటండి. ఏంటి ఆ విజన్ అంటే, నాకు ఇది చదివిన ప్రతిసారి కూడా ఐ విల్ ఆల్వేస్ గెట్ దిస్ గూస్ బంప్స్ అనమాట. చదివిన ప్రతిసారి దేవుని యొక్క కృప అంటే ఎలా ఉంటుందని. సో ఆయన ఏం చెప్పారంటే, ఆయనకి ఆ విజన్లో దేవుడు ఏం చూపించారంటే, ఒక సముద్రంలో ఒక పడవ వెళ్తూ ఉందంట. ఆ పడవ వెళ్తున్నప్పుడు ఎదుర పెద్ద బండరాయి కనబడుతుందనమాట. సో ఆయన వెళ్తూ ఉంది ఆ పడవలు వీళ్ళందరూ ఉన్నారు, అక్కడ ఎదురేమో బండరాయి కనబడుతూ ఉందనమాట. బండరాయి కనబడుతూ ఉన్నప్పుడు ఆయన దేవుడిని అడిగారు, దేవా నేనేం చేయాలి, నాకు లైఫ్లో ఇంత పెద్ద రాయి కనబడుతుంది, నేను హౌ కెన్ ఐ గో ఫార్వర్డ్ అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆయనకి 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో ఇఫ్ యూ వాంట్ మీ టు, I can do 2 things. Either I can remove that stone so that you can pass through that easily, or if you want to experience my exceeding grace, I can also do that. అని అడిగినప్పుడు ఏం చేస్తారు అని చెప్పి అడిగినప్పుడు he can also do. సో ఎప్పుడైతే దేవా నీ కృప నాకు చూపించు, నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు చెప్పావు కదా ప్రభా, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యువర్ గ్రేస్ అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఏం జరిగిందంటే,
ఆ బండరాయి ఎలా ఉందో అలాగే ఉందంట. కానీ ఆ నీటి మట్టం ఏదైతే ఉందో ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. సో ఇట్ వాజ్ లెవెల్డ్ విత్ ద హైట్ ఆఫ్ ద స్టోన్ సో దట్ హీ కెన్ పాస్ త్రూ దట్ ఈజీలీ. సో అయితే మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ కూడా వస్తాయి. కానీ బట్ ఐ డోంట్ నో హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, బట్ డెఫినెట్లీ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవుని యొక్క కృప నీకు, నాకు, అందరికీ కూడా అది చాలిన్గా ఉందని ఈ యొక్క సాక్ష్యం ద్వారా నన్ను ఎంతో బలపరుస్తూ వచ్చిందనమాట. సో దిస్ మార్నింగ్ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిస్ గ్రేస్ ఫర్ ద పాస్ట్ 12 months, మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క కృపను అనుభవించిన వారమై ఉంటాం కదా. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ దట్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్, దేవా ఈరోజు ఈ స్థానంలో నేను నిలబడ్డానంటే నీ కృప మాత్రమే ప్రభా. నీ కృప లేకపోతే నేను ఇక్కడ నిలబడలేను. నీ కృప లేకపోతే నేను పరిచర్య చేయలేను. నీ కృప లేకపోతే నేను కుటుంబంగా కూడా రాలేకపోయేవాడిని ఏమో చర్చ్కి. నీ కృప లేకపోతే నా ఉద్యోగం ఉండేది కాదేమో. అలాంటి ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ జరిగిన 12 ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ నేను ఉంటుందని అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్, ఏ రీతికైతే వాచ్మెన్ నీ గారు చెప్పినట్టుగా ఆయన జీవితంలో దేవుడు ఆయన ఎక్సీడింగ్ గ్రేస్ని తన జీవితంలో చూపించి ఆ యొక్క మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్పి ప్రూవ్ చేస్తూ వచ్చారో, నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ గ్రేస్, ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు బీ సైలెంట్ ఇన్ దిస్ మార్నింగ్. నువ్వు కనుక ఆ కృపను అనుభవించిన వాడవైతే దయచేసి మౌనంగా ఉండొద్దండి. దేవుడి కృపను అనుభవించిన వాడవైతే మీ యొక్క హృదయాలను, మీ యొక్క నోటిని తెరిచి దేవుణ్ణి సమాజ మందిరంలో మనందరం కూడా వ్యక్తిగతంగా ఆరాధన చేద్దామండి. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్.